తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నా పేరు జి శ్రీలత. నేను ఏపీఆర్ కాలేజ్ బిఎస్సీ నర్సింగ్ చదువుతున్నాను. మీకు ముఖ్యంగా చెప్పండి ఏమనగా అయితే మనం తెలిసి అందరం మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే. అక్క ఫస్ట్ ఒకసారి జగన్ మామ గారికి మనం థ్యాంక్స్ చెప్దాం అక్క. ఒక్కసారి గట్టిగా ఒక్కసారి చెప్పండి అక్క థ్యాంక్స్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు చదువు అనే ఒక గొప్ప అవకాశాన్ని కలిగించారు మనకి జగన్ గారు. జగన్ గారు కాదక్క, మన మామగారు జగన్ మామగారు అక్క. అంతే కదండి, జగన్ మామగారే కదా. ఇంకొకసారి గట్టిగా చెప్పండి జగన్ మామగారికి థ్యాంక్స్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ప్రైవేట్ స్కూల్లోనే చదువుతుంటారక్క కొద్దిమంది ఇంగ్లీష్ మీడియం. ఇప్పుడు మనకి అవకాశాలు గవర్నమెంట్ నుంచి కూడా ఇంగ్లీష్ అవకాశాలు కల్పిస్తున్నారక్క మన జగన్ మామ గారు. కాబట్టి మనం ఎప్పుడు ఇలాగే చదువుకుంటూ బాగా ఉండాలని మనల్ని ఆలోచిస్తూ మన గురించి ఆలోచిస్తూ చాలా పరంగా చాలా అవకాశాలు కల్పిస్తున్నారు. తెలియజేసింది ఏమనగా ఖచ్చితంగా జేవిడి అనే పథకాన్ని మనం కల్పించి ప్రతి ఒక్క విద్యార్థికి ప్రతి ఒక్కరు చదువుకోవాలని వాళ్ళ యొక్క ఇంటి పరిస్థితులు అర్థం చేసుకొని ప్రతి ఒక్క విద్యార్థి నా మనిషి అని మన జగన్ మామ గారు మనకి డబ్బులు వేస్తూ మనకి చదివిస్తున్నారక్క. కాబట్టి ప్రతి ఒక్కరు బాగా చదువుకొని అతని యొక్క నమ్మకాన్ని నిలబెట్టాలని, అలాగే మన అమ్మ నాన్నని కూడా గుర్తు తెచ్చుకొని బాగా చదువుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకొక విషయం ఏమంటే జేవిడి అని వసతి దీవెన మరియు విద్యా దీవెన అనేది ఎంతో అవకాశాలు కల్పిస్తున్నారు. ముస్లిం వాళ్ళకి పింఛను మరి ఆరోగ్యశ్రీ కార్డు, దిశ యాప్ మరి ఇలా ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నారక్క. కాబట్టి ప్రతి ఒక్కరు చదువుకోవాలనే అవకాశాలే. కాబట్టి చిన్నపిల్లలు మామూలుగా అంటే ప్రైవేట్ స్కూల్కి పోవాలంటే 20,000 కట్టాలి ప్రైవేట్ స్కూళ్ళకి అక్క. చిన్నపిల్ల నర్సరీ పిల్ల చదవాలన్నా కూడా 20,000. అదే 20,000 కట్టలేని ఆర్థిక స్తోమం వల్ల చాలా మంది సఫర్ అవుతున్నారు పేరెంట్స్. పొద్దున పోతే సాయంత్రం 4-7 గంటలకు వస్తున్నారు అక్క పేరెంట్స్. అలాంటి వాళ్ళు పరిస్థితి అర్థం చేసుకొని మన గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా ఇంగ్లీష్ మీడియం కల్పించిన మన జగన్ మామ గారికి ఖచ్చితంగా పెద్ద థ్యాంక్స్ చెప్పాలక్క. ఇంకొక విషయం ఏమంటే ఆ అవకాశాలే కాకుండా బుక్స్ మరియు మనకు వసతి పరంగా కూడా అన్ని అవకాశాలు కల్పిస్తున్నారు. ఇక విద్యా సేవ అంటారా, ఇక మించింది లేదక్క. దేవుడు తర్వాత అమ్మకి థ్యాంక్స్ చెప్పాలి, అమ్మ తర్వాత జగన్ మామకి థ్యాంక్స్ చెప్పాలి. కాబట్టి మనం ఫస్ట్ తలుచుకోవాల్సింది మన జగన్ మామనే. జగన్ మామ లేని విద్య అక్షరం కోసం లేదక్క. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం భూమి మీద పడిన తర్వాత మనం థ్యాంక్స్ చెప్పాల్సింది మన జగన్ మామకి కదండన్నయ్య. మన సంస్కృతి జగన్ మామకి చెప్పాలి. నా ఓటు మాత్రం జగన్ మామకే. డిగ్రీ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ బిఎస్సీ బాటనీ గ్రూప్ చదువుతున్నాను. యాక్చువల్గా చెప్పాలంటే నేను చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ కాలేజ్ చదివాను. ఫస్ట్ టైం ప్రైవేట్ సెక్టర్లో చదువుతున్నా బికాజ్ ఆఫ్ సీఎం సార్. ఎందుకంటే సీఎం సార్ ప్రైవేట్ స్కీమ్స్ ద్వారా యూజ్ చేసుకొని ప్రైవేట్ సెక్టర్లో చదువుతున్నా. అలాగే నా హైయర్ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తున్నా. సీఎం సార్ ప్రొవైడ్ చేసిన స్కీమ్స్ ద్వారా మరెన్నో ఇలాంటి స్కీమ్స్ ప్రొవైడ్ చేయాలని కోరుకుంటున్నా. ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి స్టూడెంట్స్ ఒపీనియన్స్ తెలుసుకుంటున్నా. అందుకు చాలా హ్యాపీ. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పేద విద్యార్థులకి ఎంతో సహాయంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే పేద విద్యార్థులు చదువుకోవాలనే ఆలోచన వల్ల విద్యార్థులందరికీ విద్యా దీవెన, వసతి దీవెన పడుతుంది. ఇంకా నాడు నేడు కింద ఎన్నో స్కూల్స్ డెవలప్ అయ్యాయి. అండ్ మిడ్ డే మీల్ స్కీమ్స్ అంటే మధ్యాహ్న భోజన పథకంలో ఈ స్కీమ్స్ కూడా వచ్చాయి. అండ్ దిశ యాప్ మహిళలకి ఈ యాప్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్లో అమ్మాయిలు చాలా
ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు బయట. విదిన్ సెకండ్స్లో ఈ దిశ ఒక్క బటన్ నొక్కగానే పోలీస్ అనే వస్తున్నారు, ఎందుకంటే మహిళల సేఫ్టీ కోసం.